పోయిన గొర్రె పిల్లని మరలా వెతికి గుంపులో చేర్చాలనుకున్నాడంటే దాని అర్థం ఏంటి? పోతే పోయింది ఒక గొర్రె పిల్ల అనుకుంటే అనుకోవచ్చు, కానీ అనుకున్నాడా? లేదు. ఎందుకు అనుకోలేదంటే ప్రేమ అడ్డుపడుతుంది. దేవుని ప్రేమ అంటే మనం కూడా అంతే కదా. మనం కూడా చాలా సార్లు దేవుడిని సన్నిధిలో తీర్మానం తీసుకుంటాం, కానీ ట్రాక్ తప్పిపోతాం. కానీ దేవుడి ప్రేమ ఏం చేస్తుంది? ఎలాగైనా మనల్ని తిరిగి ఆ త్రోవలో మళ్లించాలని దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమే ఇక్కడ మౌనంగా ఉండాల్సి వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రేమ ఎందుకు మౌనంగా ఉండిపోయాడు గొర్రె పిల్లలాగా అంటే ఆయన చేతగాని వాడు కాదు, ఆయన తప్పించుకోలేని వాడు కాదు, ఆయన పోరాడలేనటువంటి వాడు కాదు, ఆయన దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యమే. కానీ తప్పిపోయిన మనల్ని తిరిగి మరలా ఆయన వేలోకి చేర్చడానికి, బికాస్ హీఈస్ అవర్ గైడర్, హీఈస్ అవర్ లీడర్. ఆయన మనల్ని నడిపించే నాయకుడు, మనల్ని నడిపించే దేవుడు ఆయన. అందుకని ఆయన ప్రేమ చూపించాడు. అందుకే ఆయన ప్రేమలో ఉన్న లోతు ఎంతో, ఎత్తు ఎంతో, వెడల్పు ఎంతో, విస్తీర్ణం ఎంతో గ్రహించడం మన వల్ల కాదు. అంటే మన జీవితం సరిపోదు, మన నాలుకలు వర్ణించడానికి సరిపోదు. ఎంత గొప్ప ప్రేమ చూపించాడు యేసు ప్రభు మన ఎడల అంటే ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేనంత ప్రేమ, ఎక్కడా పొందుకోలేనంత ప్రేమ, ఎక్కడా కనుగొనలేనంత ప్రేమ యేసయ్య మన ఎడల చూపించాడు. కాబట్టి త్రోవ తప్పిపోయిన మనల్ని లాగి యేసయ్య తన దారిలో తీసుకొచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎస్. ఆ ప్రేమ, యేసయ్య ప్రేమకు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. తల్లిదండ్రుల్లో ఉండదు, స్నేహితుల్లో ఉండదు, అన్నదమ్ముల్లో ఉండదు, బంధువుల్లో ఉండదు, భార్య భర్తల్లో ఉండదు, పిల్లల్లో ఉండదు, ఎక్కడ ఉండదు. యూ నెవర్ ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ గ్రేట్ లవ్, సచ్ ఎ గ్రేట్ లవ్. అంత గొప్ప ప్రేమను ఈ భూమి మీద ఎక్కడ చూడలేము. అంత ప్రేమ చూపించాడు యేసయ్య మన మీద. అందుకే ఆయన ఏమైపోయాడు సార్? మౌనంగా ఉండిపోయాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అంటే మొట్టమొదటిగా ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందంటే ఆయన ప్రేమ మనల్ని ఆయన దారిలోకి తీసుకురావడానికి. మీరు అర్థం చేసుకోండి. అయితే తిరిగి మనం ఆ ప్రేమను గుర్తించలేకపోతున్నాం. లోకంలో కలిసిపోతున్నాం, వినడానికి వింటున్నాం, చదవడానికి చదువుతున్నాం, పాడడానికి పాడుతున్నాం. కానీ ఆ ప్రేమ ఎంత గ్రేట్ఫుల్, ఎంత గొప్పదో మన ఊహకి అందరూ. అసలు మన జ్ఞానానికి మించిన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ, అది ఉన్నతమైన ప్రేమ, అది పరిధి లేని ప్రేమ, హద్దు లేని ప్రేమ, అసలు వర్ణించలేము ఆ ప్రేమ. అంత గొప్ప ప్రేమాన్ని గ్రీకులో అంటారు అగాపే లవ్ అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ చూపించాడు. అందుకు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే అలా మౌనంగా ఉండిపోయేటట్టు చేసింది. లేదు వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు పాపం చేస్తారు, వీళ్ళు అతిక్రమం చేస్తారు, వీళ్ళు ఆజ్ఞలు అతిక్రమించారు, మిస్ ద మార్క్, వాళ్ళు గీసిన మార్క్ని మిస్ అయిపోయారు అంటే నేను చేసినటువంటి కట్టడలు దాటేశారు, వీళ్ళు నాకు విరుద్ధంగా బ్రతికారు, ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినలేదు, నాకు లోపడలేదు, వీళ్ళు ఏమైనా అయిపోయి అనుకున్నాడా దేవుడు? మనుషులు అట్లా అనుకుంటారు. మనుషులు అనుకున్నట్లు దేవుడు అనుకుంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చోలేము. మనుషులు ప్రవర్తించినట్లు దేవుడు ప్రవర్తించుంటే మనం అసలు ఎందుకు పనికిరాక? ఎందుకంటే మనుషులు అవకాశవాదులు. మనం ప్రేమిస్తేనే ప్రేమిస్తారు, మనం ఏదైనా ఇస్తేనే మనల్ని ప్రేమిస్తారు, మనం వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు. కానీ దేవుడు ఆ విధమైన ప్రేమ మన మీద చూపుకుంటే మనం అక్కడ కూడా బతుకున్నాం. ఆయన అట్లాంటి ప్రేమ చూపించాలి. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ చూపించాడు. అంటే వాస్తవంగా మనకు యోగ్యత లేకపోయినా అంటే మనల్ని ఎందుకు ప్రేమించాడు? అలా మౌనంగా ఎందుకు ఉండిపోయాడు? అలా ప్రేమించడంలో మనలో ఏమన్నా అర్హత, క్వాలిఫికేషన్ ఏమైనా ఉందంటే ఏది లేదు. అసలు నాది నేను అని చెప్పుకోవడానికి ఏమి లేదండి. అసలు నేను ఎవరు అసలు దేవుని దృష్టిలో? ఐఎమ్ ఆఫ్టర్ ఆల్, నేను ఏమీ కాదు దేవుని దృష్టిలో. కానీ నా మీద ఆయన ప్రేమ చూపించాల్సి వచ్చింది. అందుకే ఆయన చాలా సైలెంట్గా, మీరు కొడతారా కొట్టండి, మీరు అవమానపరుస్తారా అవమానపరచండి, మీరు ఉమ్మి వేస్తారా ఉమ్మి వేయండి, మీరు నా గడ్డ వెనుకలు పీకుతున్నారు పీకండి, మీరు పిడిగుద్దులు గుద్దుతున్నారు గుద్దండి, మీరు నన్ను కొరడా దెబ్బలతో కొడుతున్నారు హింసిస్తున్నారు కొట్టండి, నో ప్రాబ్లం. అన్నింటినీ భరించి అన్యాయంగా తీర్పు తీరుస్తారు, తీర్చండి. వాట్ ఎవర్ ఏమి చేస్తారో, ఏం చేయాలనుకుంటారో చేయండి. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే నా బిడ్డల కోసం చేస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు త్రోవ తప్పిపోయారు, వాళ్ళకి తెలియదు, గొర్రెల్లాగా త్రోవ తప్పిపోయారు. వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లో సాధారణ నడిపించేస్తాడు. ఎలాగైనా వాళ్ళని నా స్వరక్తమిచ్చి సంపాదించుకోవాలి వాళ్ళని అని దేవుడు ప్రేమను వ్యక్తపరుస్తూ అలా మౌనంగా ఉండిపోయాడండి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది లేదు ఎందుకు ఆయన అలా ఉండాల్సి వచ్చింది. అది అర్థం చేసుకున్నాం. రెండవది చూడండి, ఆయన ఎందుకు అలా మౌనంగా ఉండిపోయాడు? లోకాసు వార్త 19:10 రాస్తాడు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి. ఇప్పుడు త్రోవ తప్పిపోయింది గొర్రెపిల్ల,
త్రోవ తప్పిపోయిన గొర్రెపిల్ల ఏమైపోతుందండి? నశించిపోతుందా లేదా? ఏ పులికో ఏ సింహానికో చిక్కిందంటే ఈ గొర్రెపిల్ల ఏమైపోతుంది? అవుటింగ్. ఏ పులి కంట్లోనో ఏ సింహం కంట్లోనో లేదా ఏ తోడేల కంట్లోనో పడిందంటే ఇంక ఇది బతకదా? లేదు కదా. త్రోవ తప్పిపోయింది గొర్రె. త్రోవ తప్పిపోయింది ఏమైపోతుంది? తిరిగి త్రోవలోకి రాకపోతే, తిరిగి దేవుని సముఖంలోకి రాకపోతే ఏమైపోతాం? నశించిపోతాం. అంటే నరకానికి వెళ్ళిపోతాం. పాపం వల్ల వచ్చే జీవితం మరణానికి వెళ్ళిపోతాం. సాతానుడు తన చేతి కౌగిట్లోకి మనల్ని లాక్కొని మనల్ని పాడు చేస్తాడు. సాతానుడు మనల్ని హింసిస్తాడు, మనల్ని పాడు చేస్తాడు, మనల్ని దేవునికి దూరం చేస్తాడు, దేవుని సన్నిధికి దూరం చేస్తాడు, దేవుని ప్రేమకు దూరం చేస్తాడు. అయితే నశించిపోతుంది అని దేనికి దేవుడు ఏం చేస్తాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఒకటి ప్రేమ కనిపిస్తుంది. ఆయన అలా మౌనంగా ఉండడంలో కారణం ఏంటంటే ఆయన ప్రేమ కనిపిస్తుంది. రెండోది ఏం కనిపిస్తుంది అంటే ఏ విధంగా ఆయన వీళ్ళని రక్షించాలనుకున్నాడు ఆయన. అంటే రెండోది ఎందుకు ఆయన అలా మౌనంగా ఉన్నాడు అంటే రక్షించడానికి. ఎవరిని? మనల్ని రక్షించుకుంటాడు. అంటే రక్షించబడకుండా మనం దేవుడికి సాక్షిగా ఉండలేము. రక్షించబడకుండా మనం దేవుడి బిడ్డలుగా జీవించలేము. రక్షణ అనేది లేకుండా, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అనుకుంటాను కొన్ని సందర్భాన్ని బట్టి, రక్షించబడకుండా నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. రక్షణ అనేది లేకుండా ఈ బయట వెళ్ళి మనం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటే దానివల్ల నిష్ప్రయోజనమే కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో త్రోవ తప్పిపోయిన మనల్ని దరికి చేర్చాడు. అంటే దాంట్లో దేవుని ప్రేమ కనిపిస్తుంది. దరికి చేర్చిన ఆయన నశించిపోకూడదు అనుకుని రక్షించడం కొరకు అలా మౌనంగా ఉన్నాడు. రక్తం కారుస్తున్నా కూడా, హింసిస్తున్నా కూడా, గాయపరుస్తున్నా కూడా అలా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే టు సేవ్ us. అలా మౌనంగా ఉండకపోతే మనకు రక్షణ వచ్చిందా అంటే రాదు. ఎందుకు రాదంటే దేవుడు రక్తం కార్చాల్సిందే, దేవుడు బలివ్వాల్సిందే, దేవుడు సిలువలో మరణించాల్సిందే, దేవుడు సిలువలో చనిపోవాల్సిందే. అలా చనిపోకపోతే తండ్రికి ఇష్టమైంది. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మీరు ఇంకా కంటిన్యూగా చదువుకోండి. దేవునికి ఇష్టమైందంట యేసు ప్రభుని అప్పగించడం. దేవుడే ఇష్టపడ్డాడు యేసుక్రీస్తుని సిలువకు అప్పగించడం. అంటే మనం దాని అర్థం ఏంటంటే ఏ విధంగానైనా మనకు రక్షణ ఆపాదించాలి, మనం పొందుకోవాలి, దాన్ని కలిగి ఉండాలి, దానిలో అభివృద్ధి చెందాలి, దానిలో కొనసాగించబడాలి అని ఆయన అలా మౌనంగా ఉన్నాడు. ఆయన లోపల ఇంటెన్షన్ అది. మీరు ఏమైనా అనుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ నా బిడ్డలు ఎవరు నేను నా ప్రేమను చూపించాలి. మీరు ఏమైనా చేయండి, నేను వాళ్ళ రక్షణను అందేటట్లు చేయాలి. థర్డ్ వన్, మూడవది ఏం చేశారంటే చూడండి, అక్కడే యోహాను సువార్త 12వ అధ్యాయంలో yes 36వ వచనం, మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. అంటే విశ్వాసము ఉంచలేదు. ఎన్ని సూచక క్రియలు చేశాడు దేవుడు? యేసయ్యతో కలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు, యేసయ్య చేసిన అద్భుతాలు చూసిన వాళ్ళు ఉన్నారు, యేసయ్య చేసినట్లు అన్ని దగ్గరలు చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన యందు వాళ్ళు ఏం చేయలేదంట? విశ్వాసం ఉంచలేదంట. అంటే యేసు ప్రభువు ఉన్నా కూడా విశ్వాసం ఉంచలేదంటే మళ్ళా దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ఎందుకు అలా మౌనంగా అంటే తిరిగి విశ్వాసంగా మనం జీవించాలి, తిరిగి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. అంటే మనకు ఇన్ని క్రియలు దేవుడు చూపిస్తున్నా మనం ఇంకా అవిశ్వాసులుగానే ఉండిపోతున్నాం. ఒకటి, ఆయన ప్రేమ చూపించాడు. రెండు, ఆయన మనం రక్షించాలని మౌనంగా ఉన్నాడు. మూడు, మనం ఇంకా విశ్వాసులుగా జీవించాలని కోరుకున్నాడు ఆయన. అంటే అవిశ్వాసులుగా ఉండకుండా, లోకంలో కలిసిపోకుండా, లోకం నుంచి సపరేషన్ కలిగి వేరే జీవించాలని, అంటే ఒక ప్రత్యేక జీవితాన్ని కొనసాగించాలని, నేను విశ్వాసిని, దేవుణ్ణి విశ్వసిస్తున్న వాడిని, నా నోటితో ఒప్పుకుని నా హృదయాన్ని విశ్వసించిన వాడిని అని చెప్పుకుని యథార్థంగా జీవించాలా, విశ్వాసం కలిగి జీవించాలా అంటే విశ్వాసం నుండి కొద్దిగా తొలగిపోయారు వీళ్ళు. ఎన్ని క్రియలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా విశ్వాసంలో నిలకడగా స్థిరంగా ఉండలేదు. అందుకనే ప్రతి క్రైస్తవుడికి ఆ స్టెబిలిటీ ఉండాలి, ఆ విశ్వాసంలో నిలబడే స్థిరత్వం ఉండాలి. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, మీరు క్రీస్తునందు స్థిరంగా ఉండండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యేసులో విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండండి. అంటే జారిపోయే అవకాశాలు ఉంటాయి,
సాతానుడు మన విశ్వాసంలో నుంచి, మన భక్తి జీవితంలో నుంచి మనల్ని జారిపోవడానికి అనేక సదుపాయాలు కలిగిస్తాడు. అంటే ప్రార్థన రోజే, ఆదివారం రోజే ప్రార్థనకు వెళ్ళేటప్పుడే రకరకాల పనులు పెడతాడు. అంటే మన విశ్వాసం ఎదిగేటప్పుడు విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి వాడు చేయని పని అంటూ ఉండదు. సకల ప్రయత్నాలు చేస్తాడు. ఎవరిని మెరుగుదనాన్ని గర్జించే సింహం వలె ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సో మూడవది, యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్ల వలె ఎందుకు మన వరకు మౌనంగా ఉండాల్సి వచ్చిందంటే మనం విశ్వాస జీవితాన్ని కలిగి కొనసాగించబడాలి. ఆయన అలా మౌనంగా ఉంటాడు. ఇంకా ఒక మాట చూడండి, ఎందుకంటే ఇక్కడ చూడండి 40వ వచనం, వారు కన్నులతో చూచి హృదయమందు గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలిగేసి వారి హృదయం కఠినపరచను. ఎందుకు వారి హృదయాన్ని దేవుడు కఠినపరచాడంటే వారు దుర్నీతిలో ఉన్నారు. వారు దేవుడికి ఇష్టం లేని విధంగా ఉన్నారు. చెప్పి 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 ఎట్టుకాయ వినకుండా పోవడం వల్ల దేవుడు కొన్ని సందర్భాలు అయితే భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. రోమీయులకు రాసిన పత్రికలో రాస్తాడు, భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాళ్ళ హృదయమే కఠినమైపోయింది, కఠినపరిచేసాడు దేవుడు. అదా అలాగే చూడండి, ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడుతుందేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకోలేదంట. విశ్వాసం ఉంచారు కానీ కొంతమందికి ఏముందంట, భయం. ఏమైనా చేస్తారేమో, యేసు ప్రభువుని విశ్వసిస్తే పట్టుకుంటారేమో, కొడతారేమో, నిలదీస్తారేమో, నిందిస్తారేమో, చెరసాలకు ఈడ్చుకెళ్తారేమో అన్న భయం. ఇది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ భయం. బైబిల్ పట్టుకుని వెళ్తే ఏమైనా అంటారేమో, నేను యేసయ్య బిడ్డనని చెప్పుకుంటే ఏమన్నా తిడతారేమో, ప్రశ్నలు వేస్తారేమో, ఏమి సమాధానం చెప్పాలా అనే ఆ భయం, ఆందోళన ఇంకా ఎక్కువైపోతుంది రానున్న రోజుల్లో. ఇప్పుడే ఎక్కువగా ఉంది విశ్వాసంలో. అంటే కొంతమంది ఏమో విశ్వసించారు కానీ భయం వల్ల బయటపడ్డాల, ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. నేను విశ్వాసిని, నేను యేసయ్య బిడ్డను, నేను యేసయ్య కుమారుడును, నేను యేసయ్య కుమార్తెను, ఐ యామ్ బిలాంగ్స్ టు గాడ్, నేను దేవుడికి సంబంధించిన వాడును, నేను లోకానికి సంబంధించిన వాడిని కాదు, నేను పాపానికి సంబంధించిన వాడిని కాదు, నేను నరకానికి సంబంధించిన వాడిని కాదు, నేను యేసయ్యకు సంబంధించిన వ్యక్తిని అని చెప్పే దమ్ము ధైర్యం లేకుండా పోయే రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే భయం, కొట్టేస్తారేమో. యేసయ్య మన కోసం అన్ని దెబ్బలు తిన్నాడు, యేసయ్య కోసం ఒక దెబ్బ తినలేమా, అవమానపరుస్తారేమో, అవమానాలు పొందలేమా అంటే లేనే లేదు. ఎందుకు ఆయన అవమానన్నాడంటే తిరిగి రీబిల్డ్ చేసుకుని మన విశ్వాసంలో జారిపోకుండా అందులో మనం కొనసాగించబడాలా అనేది దేవుని కోరిక. ఒకటి, ఆయన ప్రేమ మనల్ని ఆయన దరికి తీసుకొచ్చింది. రెండోది, ఆయన మనల్ని రక్షించాలన్నటువంటి ఉద్దేశము ఆయన అలా మౌనంగా చేస్తుంది. మూడోది, మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలన్న ఉద్దేశము ఆయన అలా మౌనంగా చేస్తుంది. నాలుగోది మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 12:25-26 వచనాలు అక్కడ రాసిన మాటలు, తాను తన ప్రాణమును ప్రేమించేవాడు దానిని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడునో ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని కనపరచు. ఒకడు నన్ను సేవించిన యెడల నేను ఎక్కడుందో నా సేవకుడు అక్కడే ఉంటాడు. అంటే యేసుకుడు ఎక్కడ ఉంటాడు? ఆరోహణం అయిపోయిన తర్వాత నిత్యత్వంలో ఉంటాడు, పరలోకంలో. అంటే నెంబర్ 4, యేసు ప్రభు ఎందుకు అలా మౌనంగా ఉండాల్సి వచ్చిందంటే మనల్ని నిత్య రాజ్యంలో చేర్చడానికి. హల్లెలూయా. ఎలాగైనా మనల్ని ఎక్కడ చేర్చాలనుకుంటున్నాడు ఆయన. అందుకే కొరింథీ పత్రికలో రాస్తాడు, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో రాస్తాడు, మీ హృదయములను కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నేను మీ కొరకు. చూడండి ఒకసారి 14వ అధ్యాయము, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదును, మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. అంటే దేవుడు మనకు ఆల్రెడీ ఏం సిద్ధపరుస్తున్నాడు అంటే స్థలం. అంటే ఆయన ఫ్యూచర్ తెలుసు, భవిష్యత్తు తెలియదు. దేవుడు మనల్ని నిత్య రాజ్యంలో చేర్చాలనుకున్నాడు ఆయన. అందుకే ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఆయన బదులు మాట్లాడలేదు, నోరు తెరవలేదు. ఒకసారి ఆలోచించండి, ఒక్క చిన్న మాట మనల్ని అంటే మనం ఊరుకుంటామా, మనం ఓర్చుకుంటామా, మన మీద మాట పండించుకుంటామా? ఒకవేళ రీజన్ లేకుండా అన్నా కూడా, రీజన్ ఉండి అన్నా ఓర్చుకోలేం, రీజన్ లేకుండా అన్నా ఓర్చుకోలేం.
కానీ యేసు ప్రభుని అన్ని చిత్రహింసలు చేస్తుంటే అలా గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఎలాగైనా మనల్ని తన రాజ్యంలో చేర్చుకోవాలనుకున్నాడు. అంటే అందులో ఆయనకి స్వార్థం లేదు, ఆయన నిష్పక్షపాతి, పార్షియాలిటీ లేదు, పక్షపాతం లేదు. ఆయన అందరినీ ఒకే విధంగా చూసుకోగలడు, అందరినీ ఒకే విధంగా ప్రేమించగలడు, అందరినీ ఆయన రాజ్యంలో చూడాలని అనుకునేటువంటి దేవుడు, అందరికి నిత్య రాజ్యాన్ని ఆపాదించాలనుకునేటువంటి దేవుడు, నిత్య రాజ్యానికి మనల్ని చేర్చాలనుకునేటువంటి దేవుడు. ఎందుకంటే ఈ రాజ్యం శాశ్వతం కాదు. ఇక్కడున్న ఈ భూమి, ఈ స్థలము, ఇవన్నీ మనం నివసిస్తున్నటువంటివన్నీ క్షయమైపోయేవి, ఇవన్నీ టెంపరరీ, ఇవి శాశ్వతమైనటువంటివి కావు. మనకు నివాసమైనటువంటి యోగ్యమైనటువంటి నివాస స్థలం ఏదంటే పరలోక రాజ్యం. మనకు దేవుడు సిద్ధపరిచేది, అక్కడికి మనం వెళ్ళాలనేది దేవుని ఉద్దేశం. ఇవన్నీ ఒక రోజున క్షయమైపోతాయి. భూమి, ఆకాశము అన్ని గతించిపోతాయి, కానీ ఆయన మాట గతించదు. ఆయన చెప్పిన మాట ఏ రోజు తప్పదు. ఆయన చెప్పినట్లే జరుగుతుంది, ఏది తప్పదు. ఆయన ప్రామిస్ చేస్తే అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం. ఈ మనం నిల్చున్న ఈ భూమి, మన కంటికి కనబడే ఈ సృష్టి, ఈ ఆకాశం అన్నీ కూడా గతించిపోతాయి. అయితే గతించిపోయినది దేవుని రాజ్యం, దేవుని మాట. ఆ నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది. మౌనంగా ఉండగా తప్పలేదు. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించకుండా ఆయన ఎందుకు అలా ఉండిపోయాడు, ఆయన ఎందుకు అలా సిలువలో వేలాడిపోయాడు, ఆయన ఎందుకు అలాగే చనిపోయాడు అని అక్కడ చనిపోయాడు అని చెప్పి అక్కడ దాకా ఆగిపోతున్నాం. కానీ ఆయన ఎందుకు చేశాడు, దాని వెనక ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే మనందరి నిమిత్తం ఆయన చేయాల్సి వచ్చింది. కాబట్టి దీన్ని మనందరం గ్రహించాలి. ఎందుకంటే ఒకటి, తన ప్రేమ మనలో చూపించి తన దారిని తీసుకోవడానికి. ఎందుకనంటే ఆయన రక్షణ లేని మనకు రక్షణ ఇవ్వడానికి. ఎందుకనంటే ఆయన మనల్ని విశ్వాసం లేని మనకు, అవిశ్వాసంలో ఉన్న మనకు విశ్వాసంలో మన జీవితాన్ని మనం కొనసాగించాలని. ఎందుకు అలా మౌనం ఉన్నాడంటే తిరిగి మనం పరలోక రాజ్యానికి వారసం అవ్వాలని, చేయాలని ఆయన అలా మౌనంగా ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఈ మాటలు మనందరం గ్రహించాలి. మనం ఆల్రెడీ గొర్రెల్లో త్రోవ తప్పిపోయాము, అయితే మరలా తప్పిపోతున్నాం. నా ప్రశ్న ఏంటంటే, ఎంత వాక్యం విన్నా మరలా తప్పిపోతున్నాం. ఇక్కడ విన్నంతసేపు మరలా దారి తొలగిపోతున్నాం. మన దారి తొలగిపోయినా మనం దారి డైవర్ట్ చేసేవాడు అక్కడ ఉన్నాడు. మన రోడ్లో వెళ్తా ఉంటే బోర్డు పెట్టుంటారు డైవర్షన్ అని, అంటే వేరే దారికి మళ్ళించబడింది అక్కడ తీసుకోండి. మనం నేరుగా వెళ్తున్నప్పుడు, దేవునికి సాక్షిగా జీవిస్తున్నప్పుడు, దేవునికి యథార్థంగా జీవిస్తున్నప్పుడు సాతాను కూడా ఈ డైవర్షన్ తీసుకో, ఇటు వెళ్తే బాగుంటుంది. అందుకనే మత్తయి సువార్తలో రాస్తాడు, ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొందరే, విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే విశాలమైన మార్గంలో ప్రవేశిస్తే తాగొచ్చు, తినొచ్చు, చిందులేయచ్చు, ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు. అలా డైవర్షన్ మార్చేస్తున్నాడు సాతానుడు. విశ్వాసుని, దేవుని బిడ్డల్ని తనకు అనుకూలమైనటువంటి మార్గంలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడు మన కోసం తప్పిపోయిన మనల్ని తన దారికి తీసుకురావడానికి అలా మౌనంగా ఉన్నాడు. అలాగే రక్షణ కోల్పోయిన మనకి ఏం చేయాలనుకున్నాడు, రక్షణ ఇవ్వడానికి. అలాగే అవిశ్వాసంగా మారిపోయిన మనల్ని విశ్వాసంలో జీవించడానికి, అలాగే నరకానికి ఆకుదైపోతున్న మన జీవితాన్ని తిరిగి నిత్య జీవితానికి చేర్చడానికి ఆయన అలా ఉండిపోయాడు. అయితే మనం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మరలా దారి తొలగిపోయేటువంటి స్థితిలో మనం ఉండే యేసు ప్రభు పిలుస్తున్నాడు, ఆయన పిలుపునిస్తున్నాడు. బదులేమి మాట్లాడలేదు. ఆయన ఎంత చిత్రహింసలు పడుతున్నా తిరిగి సిలువలో ఆయన చెప్పాడు కదా, మీరేం చేస్తున్నారో ఎరుగురు, క్షమించండి ప్రభు తండ్రి అని వేడుకున్నాడు. ఎంత ప్రేమో యేసయ్యకి మన మీద, ఎంత జాలో, ఎంత దయో, ఎంత కనికరమో, ఎంత కృపో ఆయనకి మన మీద. ఏమంటే మనం ఆలోచించామా? అయితే మరలా దారి తొలగిపోతే, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దేవుడిని మరలా సిలివేస్తున్న వాళ్ళం అయిపోతాం. మరలా ఆయన్ని కొరడాలతో కొట్టే వారం అయిపోతాం. మరలా ఆయన్ని హింసించే వారం అయిపోతాం. ఆయన ఎంత కృంగిపోతున్న దేవుడు. మనం ఎంత వాక్యం విన్నా దేవుని దారిలోకి రాకపోతే, దేవుని సాక్షిగా మనం ఉండలేకపోతే అర్థమే కదా. కనుక ఒక తీర్మానం తీసుకున్నాం, ప్రభా నేను ఎంత వాక్యం మరలా దారి తొలగిపోతున్న స్థితిలో ఉన్నప్పటికీ నా కొరకు నువ్వు బొచ్చు కత్తిరించే వాళ్ళ దగ్గర గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నావు ప్రభా. కేవలం నా కొరకే, కేవలం నా జీవితాన్ని సరిచేయాలని, కేవలం నన్ను రక్షించాలని, కేవలం నన్ను విశ్వాసంలో నేను కొనసాగించబడాలని, కేవలం నేను నీ నిత్య రాజ్యంలో
కలిగిన బిడ్డలందరినీ హృదయాల్లో మాటలు ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ సమయంలో మనం కొన్ని విషయాల కొరకు ప్రార్థన